హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఊరు నుంచి సెలవులు ఇచ్చారు కదండి. ఊరు నుంచి మా అన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మామిడికాయలు కోసిస్తున్నానండి, పంపిస్తున్నాను, ఊరికి పంపిస్తున్నాను. ఇదండి మామిడికాయలు కోస్తున్నాను, వాళ్ళకి పంపిస్తామని, ఊరికి పంపిద్దామని. చూడండి, మా చెట్టు అంతా జీడండి. పోయినసారి కూడా వీడియో పెట్టాను నేను, జీడ ఉందని, కానీ అదైతే తగ్గలేదు. కాయలకు కూడా జీడొచ్చేస్తుంది, కాయలు కాడతో సహా జీడొస్తుంది. చూడండి, నల్లగా ఉంది చెట్టు అంతా. అందుకని కాయలు కూడా ఊరికి పంపిస్తున్నాను. కొన్ని మా అన్నవాళ్ళు ఊరు వెళ్తున్నారు, ఎత్తుకోబోతున్నారు. మా కాళహస్త్రి మన్నోళ్ళు ఉండేది కాళహస్తి అండి. అన్న వచ్చాడు, ఆయనకి కొన్ని కాయలు పంపిద్దామని కోస్తున్నాను. చూడండి ఎలాగుందో, చూడండి పచ్చగా ఉండాల్సిన చెట్టు చూడండి ఎంత నల్లగా ఉందో. మందు కూడా కొట్టామండి, అయినా కానీ అది పని చేయలేదు, ఎక్కువైపోయింది. అది చూడండి ఎలాగుందో చూడండి. మట్టి మట్టి కాదండి, అది చెట్టుకి జీడ అని ఏమంటారు, తెగుళ్ళు అంటారు కదా, తెగులు. అదే కాకుండా మాకు బైపాస్ పక్కనే మేము ఉండేది. బైపాస్ మన పెద్ద బైపాస్ పక్కనే మా ఇల్లు, ఒక 4-5 ఇళ్ళు తేడా అంతే. ఆ బైపాస్ దుమ్మంతా వచ్చేస్తుంది మాకు ఇంటికి, మా ఇంటికి అంతా, మా ఇళ్ళ దగ్గర అంతా బైపాస్ దుమ్ము ఉంటుంది, చెట్లకి అంతా. చూడండి ఎట్టుందో, మట్టి ఉంది, జీడ ఉంది, తెగులు ఉంది, అన్నీ కలిసి ఆ చెట్టు అలా అయింది. చూడండి కాయ చూడ ఎంత బాగుందో. ఇంకా పెద్దవి కాలేదు, చిన్నవేను, ఇంకా పెద్ద కాయలు అవుతాయి. కానీ నేను ఇంకా ఊరికి వెళ్తున్నారు కదా అని చెప్పి కోసి పంపిస్తున్నాను. కాయలు కాయలు అదంతా అదే తెగులండి, తెగులు వచ్చేసింది బాగా. చూడండి ఎలా ఉన్నదో. ఇంకా ఆడాడ లేవు కాయలు. కాయలు పైన కోసానండి, మిద్దె మీద ఉన్నాయి అవి, నాకు అందిన వరకు కోసాను. మాకు ఉడతలు ఎక్కువ అండి, ఉడతలు బాగా తినేస్తాయి కాయలు పండితే. పండు కాయలు అంటేనే మాకు చాలా కష్టం. పచ్చికాయలు కోసి పండబెట్టుకోవాలి. పండుకాయ చెట్లు పండద్ది తిందామన్న ఆశ ఉండదు, ఉడతలు బాగా తినేస్తాయి. చూడండి ఎట్లా ఉందో, చెట్టు అంతా చూడండి ఎలాగుందో. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం ఎగిరేస్తూ వస్తుంది, ఆ నలుపు తగ్గి. కాయలు అన్ని పిందలే ఉన్నాయి, చిన్న కాయలే ఉన్నాయి. వాటిల్లోనే పెద్ద పెద్ద కాయలు ఏరి కోసి పెడుతున్నాను. చూడండి అలా ఉన్నాయి. ఇదంతా చూడండి నల్లగా అయిపోయింది, చాలా బాగుండింది పచ్చగా. ఆ జీడ తెగులు వచ్చి అలాగైపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, జీడ చూడండి, అదే ఏమంటారు, పేను బంక అంటారు కదా, అది చూడండి. కొమ్మకి అది ఆ కొమ్మ చూడండి, పేను బంక అది. అది చూడండి ఎట్లా కొమ్మకి పొడవుగా వచ్చేసింది చూడండి, పేను బంక. అది చూడండి బాగా చూడండి, కనిపిస్తుంది కదండి, అది పేను బంక అండి. మామిడి చెట్టుకి చాలా కాయలకు అట్లాగొచ్చేసి కాయలు రాలిపోయాయి. కాడంతా వచ్చేసి కాడకు కూడా ముదుల కాడకు వచ్చేసి రాలిపోయాయి. ఆ పేను బంక పడడం వల్ల చెట్టు చాలా కాయలకి అలాగే ఉన్నది. కానీ ఇది బాగా కనిపిస్తుందని మీకు నేను ఇది చూపిస్తున్నాను. అది చూడండి, అది కాడంతా చూడండి తెల్లగా వచ్చేసింది. అది చూడండి కనిపిస్తుంది కదండి, అదండి తెల్లగా వచ్చేసింది. అట్లాగొచ్చేది ఆ కాడికి వచ్చేది, ఆ కాయ ఊడిపడిపోయేది, అంటే బలం తగ్గిపోతుంది కాయకి. ఆ కాడ ఊడిపోతున్నది, కాయ కింద పడిపోతున్నాయి. అలా చూడండి, ఆ పేను బంక పడిందండి కాయలకి, చాలా కాయలకి అలాగే ఉంది. చూడండి ఒకసారి. చూస్తున్నారా కదా, అది చూడండి మట్టి కాదండి, అది తెగులు. అది చూడండి, ఇలాగ సాలిపురుగులు అండి, ఎక్కువ సాలిపురుగులు వచ్చేది. ఆ బూజు వచ్చింది కదా,
ఇంకా బూజు 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 అట్టే చెట్లు ఆకులన్నీ ముడతపడిపోవడం, అది చూడండి అలాగ నల్లబడిపోవడం ఆ బూజేనండి. అలాగ బూజు కట్టేసింది చెట్టు చాలా వరకు. చూడండి కాయలు కోసాను ఊరికి పంపించడానికి. చూసారు కదండి, నేను పెద్ద పెద్దగా ఇంకా చిన్నయ్యానండి, ఇంకా మా పెద్ద కాయలు కాలేదు, చిన్న కాయలేను. ఆ పాటలను కొంచెం పెద్ద కాయలు కోసాను పంపిద్దామని. ఇంకా కొన్ని కోసున్నారండి వాళ్ళు, నేను మీకు వీడియో పెట్టడానికి తీసానండి, చూపించానండి, కోసాను నేను. చూడండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. చూడండి మా కాయలు బాగున్నాయి కదండి.